హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి చూసుకుంటే కనుక సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ కావాలి. అయితే ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. సో పోస్ట్పోండ్ అయిందా లేదా అనేది ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఎంసెట్ సెకండ్ ఫేజ్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి నిన్న చూసుకుంటే నిన్న ఈవినింగ్ వెబ్సైట్ అనేది ఎర్రర్గా రావడం అయితే జరిగింది. అంటే ఈ విధంగా అయితే వచ్చింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే వెబ్సైట్ వర్కింగ్లో ఉంది కాబట్టి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో ఈరోజు మళ్ళీ మార్నింగ్ చూస్తే వెబ్సైట్ అనేది మళ్ళీ యాజ్ యూజువల్గా ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది తప్ప నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి ఇక్కడ ఎంసెట్ సెకండ్ ఫేజ్ అనేది మళ్ళీ పోస్ట్పోన్ అయింది. టీఎస్ వాళ్ళు చూసుకుంటే ఈరోజు సీట్ అలాట్మెంట్ కూడా ఇచ్చేస్తున్నారు, కానీ మనకి ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకొని మనకి ఇంకా ఎంసెట్ సిస్టమ్ ఎంత అలా ఉండేది. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా అంటే చాలా వెనకబడి ఉన్నారు ఇప్పటికీ కూడా. అయినా కానీ ఇప్పటికీ కూడా ఎటువంటి రెస్పాండ్ లేదు. జస్ట్ న్యూస్ పేపర్లో వేశారు 17 నుంచి ఉంటుందని, బట్ ఇక్కడైతే ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు ఇప్పటిదాకా కూడా. సో మ్యాక్సిమం అయితే మనకైతే పోస్ట్పోండ్ అయితే అయ్యింది. సో త్వరలోనే కొత్త డేట్స్ అనేవి అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఎప్పుడు అనౌన్స్ చేసినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. ఒకవేళ మధ్యాహ్నం కనుక అయితే మాత్రం ఖచ్చితంగా మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ ఫేజ్ సంబంధించి ఎటువంటి బస్సెస్ పెట్టాలి, ఏ విధంగా కాలేజ్ వచ్చేలా సీట్ రావాలి వచ్చేలా పెట్టాలి, ప్రతిదీ కూడా మన ఛానల్ మీకైతే గైడెన్స్ అయితే ఇస్తుంది. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యగానే డెఫినెట్గా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.